మాధవీలత గారు, బీజేపీలో ప్రజాస్వామ్యం ఉందని మీరే చెప్తున్నారు. మొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక విషయంలో నామినేషన్ల ప్రక్రియ అనేది ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు అదే రోజు నామినేషన్లు వేసుకోవచ్చు అని అనౌన్స్ చేసిన తర్వాత, ఎందుకని మళ్ళీ అధిష్టానం ఎంటర్ అయిన తర్వాత నామినేషన్లు అందరూ వేయొద్దు, దీంట్లో మేము ఒక అభ్యర్థి పేరు చెప్తాము, అతనికి మాత్రమే మీరు మద్దతు తెలపాలి, ఏకగ్రీవం చేయాలి, ఇలాంటి కార్యక్రమాలు ఏంటి మేడం? ఇప్పుడు నామినేషన్ల ప్రక్రియ వేసుకుంటే అప్పటికి రాజాసింగ్ అనే వ్యక్తి నామినేషన్ వేయడానికి వస్తాడు, అతన్ని మద్దతుదారులను బెదిరిస్తారు, నామినేషన్ వేయకుండా అడ్డుపడతారు. ఇది ప్రజాస్వామ్యం అంటారా, ఏమంటారు చెప్పండి? అట్లాంటప్పుడు మీకు ఇంకో ప్రజాస్వామ్యం కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. దీని గురించి తర్వాత చెప్తాం ముచ్చట. కాంగ్రెస్ నేషనల్ ప్రెసిడెంట్ని ఎంచుకునేటప్పుడు మల్లికార్జున్ ఖార్గే గారితో పాటు శశి థరూర్ గారు కూడా నామినేషన్ వేసిండ్రు. దగ్గరుండి సోనియా గాంధీ ఓడిపించింది ఆయనని. అదే ప్రజాస్వామ్యం అంటారు. మరి అక్కడ పోటీ అయినా జరిగింది, ఇక్కడ పోటీ కూడా జరగకుండా మీరే ఫస్ట్ అది తెలుసుకోండి. దగ్గరుండి తన మనిషిని తానే ఓడగొట్టించుకున్నది. ఎందుకు అనంటే ఆయనకి శశి థరూర్ లాంటి ఒక మాట్లాడే మనిషి, న్యాయబద్ధమైన మనిషి కాంగ్రెస్కి వద్దు, వాళ్ళకి చెంచాగిరి చేసేటోళ్ళు కావాలి, యంగ్ డైనమిక్ వ్యక్తులు వద్దు, పెద్ద మనుషులు వయోవృద్ధులు కావాలి. కాబట్టి మీరు ఫస్ట్ కాంగ్రెస్ ఎట్లా నడుస్తుందో తెలుసుకోండి. ఇది ఒక దిక్కు అయితే, ఈరోజు ఆ విషయం చెప్పేటప్పుడు నేను ఒక బీజేపీ వ్యక్తిలా చెప్తలేను, ఎందుకంటే ఆ రోజుకి నేను బీజేపీలో కూడా లేను, ఒక సామాన్య ప్రజలు ఓటర్ లాగా మాట్లాడుతున్నాను. కానీ ఈ రోజు మీరు నన్ను ఓటర్ లాగా ఒక రాజకీయ నాయకుడు అలాగే ప్రశ్న వేస్తుంటే, నేను వచ్చే సంవత్సరం అయింది, నేను ఇంకా ఎంట్రీ లెవెల్లో ఉన్నా, అర్థమైందా? పార్టీలో పద్ధతులు, పెద్దవాళ్ళ అధిష్టానంలో వాళ్ళు ఏది ఎప్పుడు ఎందుకు ఎట్లా చేస్తారో తెలుసుకోవడానికి కూడా ఒక వయసు, ఒక అనుభవం పడుతుంది రాజకీయంలో. కాబట్టి పెద్దలు ఏమి నిర్ణయం చేసినా కూడా దానికి ఒక కారణం ఉంటుంది. రెండు, మీరు రాజాసింగ్ గారి గురించి కనుక నన్ను అడిగితే, ఆయన ఈరోజు బీజేపీ నుంచి రిజైన్ చేసిండొచ్చు, కానీ నా ఉద్దేశం వరకు, ఒక వ్యక్తిగా నా ఉద్దేశం వరకు, నిన్న వరకు ఒక కుటుంబం వ్యక్తి ఆయన. ఈ రోజు లేడా కుటుంబం? మీకు అర్థం, ఆయన వెళ్ళిపోయిండు, నేనంటలే నా మాట. ఈ రోజు ఆయన వెళ్ళిపోయినా కూడా, ఇంట్లో నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోతే కూడా వీళ్ళందరూ నాకన్నా సీనియర్స్, వాళ్ళ గురించి విమర్శించేంత పెద్దదాన్ని కాదు, నాకు హక్కు లేదు. చాలా క్లియర్గా చెప్తున్నాను ఈ విషయం. కాబట్టి ఈ విషయం ఏదైతే ఉందో పెద్దలకు తెలుసు, స్పోక్స్ పర్సన్స్ వాళ్ళకి తెలిసింది, వాళ్ళు మాట్లాడినరు. రాజాసింగ్ గారి గురించి నేను నా ఎలక్షన్స్ అప్పుడు కూడా నేను మాట్లాడలేదు, నేను ఈ రోజు కూడా మాట్లాడాను. ఎందుకు అని అంటే, ఆయన ఈ కుటుంబానికి ఒకప్పుడు సంబంధించిన వ్యక్తి. ఇప్పుడు ఇంట్లో నుంచి మన వాళ్ళే ఎవడనో కొట్లాడి వెళ్ళిపోయినారు అనుకోండి, బయట కూడా ప్రశ్నేషించారు కదా అని టక్కున మాట్లాడేసే మనస్తత్వం నాకున్న వ్యక్తి. ఓకే మేడం, ఇప్పుడు రాష్ట్ర అధ్యక్ష పదవి విషయంలో కూడా చాలా మంది నేతలు అయితే తీవ్రంగా పోటీ పడ్డారు. బండి సంజయ్ కావచ్చు, తర్వాత మన కిషన్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత అరవింద్ గారు కావచ్చు, రఘునందన్ రావు కావచ్చు, డికే అరుణ కావచ్చు, తర్వాత లక్ష్మణ్ గారు, వీళ్ళందరూ కూడా పోటీలో ఉన్నారు. రామచంద్రరావు గారిని ఆ పదవి వరించింది. ఆయన కూడా పోటీలో ఉండే, రామచంద్రరావు గారు కూడా పోటీలో ఉండే. అవును, అంటే తెర మీద కనిపించిన పేర్లు కాకుండా అనూహ్యంగా ఈ రామచంద్రరావు తెర మీద మీరు కదయ్యా చూపిస్తారు, మీరు చూపిస్తే పేరు ఉంటది, మీరు చూపించకపోతే పేరు ఉండదు. రామచంద్రరావు గారి పేరు ఎప్పటి నుంచో ఉండే, మేము పార్టీలో నేను పోయి వస్తున్నాం కాబట్టి వింటున్నా. నేను ఈరోజు కొత్తగా విన్నది కాదు, నేను 6 నెలల సంధి నుంచి వింటున్నా ఆయన పేరు. రాష్ట్ర అధ్యక్ష పదవి అనేది ఆ రాష్ట్రంలోని కార్యకర్తలు కావచ్చు, ప్రజలను కావచ్చు, ఆ కొన్ని వర్గాలకు సంబంధించిన ఓటర్లను ప్రభావితం చేసే అంశంలో రామచంద్రరావు గారి ఎన్నిక సబబేనంటారా? 100% సబబే. ఎందుకు అనంటే, ఆయన ఎవరు, ఆయన జీవిత కాలంలో ఏమేమి చేసినాడు అది తెలుసుకోవడం ముఖ్యం. ఆయన ఏబీవీపీ కార్యకర్త ఉండే, అక్కడ నుంచి ఆయన ఏబీవీపీ సమూహంతో చాలా పోరాటాలు చేసిండు. మొన్న బండి సంజయ్ గారు కూడా చెప్తుండే, చాలా మంది పెద్దలు చెప్తుండే, ఎందుకంటే నేను కొత్తగా వచ్చిన, నేను ఓపెన్గా మాట్లాడతా విషయం. ఆయన నక్సలిజం మీద చాలా పోరాటాలు చేసి, పోలీసులతో చాలా లాఠీ చార్జీలు, దెబ్బలు కూడా తిని జైలుకి వెళ్ళారు 14 సార్లు. చిన్న పన్న విషయం కాదు. అక్కడ మీరు ఒక మాట ఓకే, మీరు కొత్తవారు, మీరు ఓపెన్ గా చెప్పారు. నేను చెప్పడం ఏంటంటే, ఆయన వినండి, ఆయన ఒక అడ్వకేట్, క్రిమినల్ లాయర్, అరుణ్ జైట్లీ గారి కింద ఆయన పనిచేసిన వ్యక్తి. ఆయన సుప్రీం కోర్టులో కూడా అడ్వకేట్గా చాలా విషయాలను ఎదుర్కొన్న వ్యక్తి. ఎంతో మందికి ఆయన డబ్బు తీసుకోకుండా ఆయన సేవ చేసిన వ్యక్తి. అంటే ఆయన ఒక సౌమ్యుడు,
అనే ఒక పేరు ఉంది. విషయము At the same time, సౌమ్యుడని ఒకటే కాదయ్యా, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటి ఒక డమ్మీ అని కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం, డమ్మీని రాష్ట్ర అధ్యక్షుని పెట్టిరని చెప్పి. ఇప్పుడు ఆ. మీరు డమ్మీ అని మాట్లాడతారు, ప్రచారం మాకు జరుగుతుంది. తండ్రి నేను కాదు. చెప్పనియండి. ప్రచారం మీరు జరుగుతుంది. ఇప్పుడు ఉన్నది మీరు అంటే మీరు పార్ట్ ఆఫ్ ది ప్రచారం అనుకుందాం, పోనీ ప్రచారం విని మీరు నన్ను అడుగుతున్నారు అనుకుందాం. సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా డమ్మీ ఉండే కదా బా. మనం ఇప్పుడు ఇది ఎక్కడికి తెగదు ఇది. ఇప్పుడు మీరు ఇట్లా కూర్చొని మాట్లాడితే శివరాత్రి చేయొచ్చు దీన్ని. మన్మోహన్ సింగ్ డమ్మీ చేసిండ్రు మహానుభావులు, ప్రైమ్ మినిస్టర్ పదవిలో డమ్మీ మ్యాన్ కూర్చోబెట్టిండ్రు. విషయం అది కాదు. నాకు అర్థమైనంత వరకు మన పార్టీ కార్యక్రమాలు, ఒక కార్యకర్తల హైరార్కీలు, ఇవంతా ప్లానింగ్స్, ఇవంతా బహుశా ఒక బరువుగా కొన్ని ఏండ్లుగా చూసిన వ్యక్తికి ఇచ్చి పార్టీని గెలిపించి ఫీల్డ్ వర్క్ చేసే వ్యక్తిని, ఒక బీసీ వ్యక్తిని పెడితే బాధ్యతలు డిస్ట్రిబ్యూట్ అవుతాయి అన్న భావన ఉండొచ్చేమో అని ఒక చదువుకున్న వ్యక్తిగా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్నేళ్ళు రెండు బాధ్యతలు ఒక వ్యక్తి మీద పడినందుకు బహుశా వర్క్ లోడ్ పెరిగిపోయి ఉండొచ్చేమో కదా. ఓకే మేడం, పొలిటికల్ గా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేకపోయి ఉండొచ్చు కదా. ఎందుకంటే మనకి బండి సంజయ్ గారు కూడా బీసీఏ లెక్క ప్రకారం, లక్ష్మణ్ గారు బీసీఏ లెక్క ప్రకారం, బండారు దత్తాత్రేయ, ఎప్పుడు మీరు ఎవరిని చూసినా బీసీ ప్రెసిడెంట్స్ ఉన్నారు మనకి, ఏక కాదు. బహుశా నేను అనుకుంటున్నా, ఇట్స్ మై ఓన్ అనాలిసిస్, కామన్ మ్యాన్ గా, రాజకీయ నాయకురాలాగా, ఒక సింపుల్ ఓటర్ లాగా ఆలోచిస్తున్నా. బహుశా ఈ రెండు బాధ్యతలు ఒక వ్యక్తి మీద పడేసరికి రెండు పక్కల న్యాయం చేయడానికి కష్టమవుతుందేమో. కాబట్టి ఒక బాధ్యత ఒకరికి కూర్చొని నిమ్మళంగా ఆఫీస్ లెవెల్లో కూర్చొని నీట్గా దాన్ని మేనేజ్ చేసి ప్లాన్ చేస్తూ, ఒక బీసీ నాయకుడిని, ముఖ్యమంత్రిని చేసే నాయకుడిని ఎవరైతే వాళ్ళు అనుకుంటున్నారో ఆ వ్యక్తికి ఫీల్డ్లో తిరిగేవి, 10 మందిని కలుపుకొని పోయేవి, వాళ్ళని తీసుకొచ్చి పనులు చేయించి, ఇట్స్ అ డిఫరెంట్ వర్క్, ఇట్స్ అ ఫీల్డ్ వర్క్, ఇది ఆఫీస్ వర్క్. రెండొక వ్యక్తికి ఇస్తే ఆయన ఆఫీస్లో కూర్చుంటాడా, ఫీల్డ్లో తిరుగుతాడా? ఓకే మేడం, ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉంది, బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఈ రెండు పార్టీలు మాకు మేమే పోటీ అంటూ ప్రచారం చేస్తున్న క్రమంలో ఇప్పుడు వచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు ఖచ్చితంగా ఈ రెండు పార్టీలకు పోటీగా బీజేపీని తయారు చేయగలుగుతాడని నమ్మకం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే బీజేపీ నిన్న డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా స్టేజ్ మీద ఒక మాట అన్నారు, విన్నా నేను. బీజేపీ ఒక వ్యక్తి కాదు, బీజేపీ ఒక సంఘటన, ఒక సమూహం. కాబట్టి మన రామచంద్రరావు గారు కూడా ఈటలన్న నుంచి, బండి సంజయ్ తమ్ముడి నుంచి, కిషన్ అన్న నుంచి, డాక్టర్ లక్ష్మణ్ గారు అన్న పెద్ద ఆయన దగ్గర నుంచి, మా చంద్రశేఖర్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ ఉన్నారు. అందరితో కలిసి సమిష్టిగా సమూహంగా కూర్చొని అర్థం చేసుకొని వీళ్ళకి ఆఫీస్లో కూర్చొని ఎత్తివగలగొట్టే బాధ్యతల నుంచి బహుశా ఆయన ఒక చక్కటి క్రిమినల్ లాయర్ లాగా, ఏబీవీపీ నుంచి వచ్చిన వ్యక్తిలాగా ఇన్నేళ్ళు బీజేపీ అంటే ఏంటి, ప్రజలంటే ఏంటి, ఎందుకంటే 3 సార్లు ఆయన కూడా పోటీ చేసిండు, మల్కాజికి కష్ట నష్టాలు తెలిసిన వ్యక్తి, ఏం తెలియని వ్యక్తి కాదు, ఎమ్మెల్సీగా కూడా చేసిండు, ఆ అనుభవం ఉన్న వ్యక్తి, రాజకీయ అనుభవం లేని వ్యక్తి కాదు. కాబట్టి ఈరోజు ఆయనకున్న ఒక అనుభవం అనే బరువుతో అంటే దీని మీద 10 మందిని కలుపుకుంటూ వెళ్ళే, ఇప్పుడు ఆయనకి చూడండి రాజకీయ ప్రయోజనంకి చూస్తున్న వ్యక్తి కాదు ఇంకా రామచంద్రరావు అంత నేను చెప్పగలను. కాబట్టి ఆయనకి పోటీ లేదు మానసికంగా. అరే నేను చీఫ్ మినిస్టర్